బీఆర్ఎస్ చాలా సీరియస్‌గా ఉంది. ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ మారినారో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి రావడం జరిగింది. సో వాళ్ళందరిపైన అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టే కాదు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్, ఒక ముగ్గురు ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్, ఇంకొక 7 మంది ఎమ్మెల్యేలపై స్పెషల్ రిట్ పిటిషన్ కూడా వేసింది. హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. వెళ్ళిన ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని. ఒకవేళ కోర్టు కనుక యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తెలంగాణలో జరగబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావం చూపించబోతుంది. ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని రీసెంట్గా, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఒక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మళ్ళీ కేసీఆరే సీఎం అవుతాడు, మన ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా మనకే ఉంటుంది, మళ్ళీ కేసీఆరే సీఎం అవుతారని చెప్పేసి మాట్లాడిన కడియం శ్రీహరి మొట్టమొదట పోయి ఆయన పార్టీ కండువా కప్పుకున్నాడు కాంగ్రెస్ది. ఇలా చాలామంది ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు దగ్గర నుంచి ఖైరతాబాద్లోని దానం నాగేందర్ కానీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్కేపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మొత్తం వీళ్ళందరూ కూడా మహిపాల్ రెడ్డి, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు లైన్గా కట్టినారు. కాళే యాదయ్య కూడా, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మొత్తం కూడా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చినారు. వాళ్ళపైన ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి హరీష్ రావు పట్టుబడుతున్నాడు. కానీ ఇక్కడ ఒక మాట మాట్లాడుకుంటే గతంలో ఇదే బీఆర్ఎస్ అప్పుడు నేరుగా దాదాపు డజన్కి పైగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంది. కానీ వాళ్ళు ఇంత ఫైట్ చేయలేదు. రేవంత్ రెడ్డి తప్పితే మిగతా టీడీపీ నాయకులందరూ కూడా లైన్గా బీఆర్ఎస్లో పోయినారు. రేవంత్ రెడ్డి ఒక్కడు పోలేదు, ఆయన ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్లోకి వచ్చినాడు. ఇక్కడ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను 2014 తర్వాత తీసుకున్నారు. 2019 ఎలక్షన్స్ తర్వాత దాదాపు మెజారిటీ ఎమ్మెల్యేలను తీసేసుకొని సిఎల్పిని కూడా విలీనం చేసుకుంది బీఆర్ఎస్. సో అప్పుడు కాంగ్రెస్ కూడా ఇంత ఫైట్ చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్లో ఒక ఎవరికి వాళ్ళే పెద్ద లీడర్లు, ఒక సిస్టమ్ లేదు. ఎవరు కూడా కేసీఆర్ లాంటి పెద్ద ఫిగర్ని ఎందుకు ఢీ కొట్టాలి అన్న విధంగా వాళ్ళు కూడా మౌనం వహించారు, సైలెంట్గా ఉన్నారు. ఎవరు పెద్దగా కొట్లాడలేదు, అందరు వెళ్ళిపోయినారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది కూడా వెళ్ళిపోవడం జరిగింది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఇజ్జత్కి తీసుకుంది. బస్తీ మీద సవాల్ అన్నట్టు ఖచ్చితంగా పోయిన ఎమ్మెల్యేలు ఏ విధంగా పోతారు మీరు మా పార్టీలో గెలిచి అన్న విధంగా వాళ్ళు కొట్లాడే తీరు మనం చూస్తున్నాం. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, వీళ్ళు నలుగురు కూడా స్ట్రాంగెస్ట్ లీడర్లు. వీళ్ళు మంచి వాక్చాతుర్యం ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. ఒక ప్రత్యర్థిని ఏ విధంగా హేళన చేయాలా, ప్రత్యర్థి మీద అటాక్ ఏ విధంగా చేయాలనేది వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అనమాట. అలాంటి ఫ్యామిలీ కేసీఆర్ ఫ్యామిలీ. సో నలుగురు కూడా పకడ్బందీగా కొట్లాడుతున్నారు. అసలు మా పార్టీలో గెలిచి మీరు ఏ విధంగా పోతారో ఏమనుకుంటున్నారు అదే విధంగా పట్టుబడుతున్నారు. చూడాలి, నిజంగా వాళ్ళ పట్టు కనుక గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో 10 స్థానాల్లో ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా ఇవందరికీ ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే అందరికీ కూడా ఒక చిక్కు సమస్యనే. ముఖ్యంగా దానం నాగేందర్, ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్, ఆయన కాంగ్రెస్లోకి వచ్చినారు. సో ఆయన ఎంపీగా కూడా పోటీ చేసినాడు. కాంగ్రెస్లోకి వచ్చి ఎమ్మెల్యే ఉండి కూడా మళ్ళీ ఎంపీకి పోటీ చేసినాడు. ఆయన సికింద్రాబాద్ లోక్సభకి మళ్ళీ ఆయన ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన అటు కాక ఇటు హైడ్రా పైన మాట్లాడుతూ హైడ్రా సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడినాడు. అలాగే గతంలో ఈ కార్ రేస్ పెట్టడం కూడా, ఫార్ములా ఈ రేస్ పెట్టడం కూడా మంచిదే, బ్రాండ్ ఇమేజ్ వచ్చిందని ఈ విధంగా సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇది దానం నాగేందర్ కనుక ఉప ఎన్నికలు వస్తే దానం నాగేందర్కి అయితే కష్టకాలం అని చెప్పుకోవాలి.